తో మీరు మాట్లాడండి అయ్యా. మరి తండ్రి, స్వతంత్రపు అయ్యా మరి ఈ దినాన్ని మరి ప్రభువా భారతదేశమంతటా జరుపుకుచున్న మరి తండ్రి అనేక సంఘాలు ప్రభువా అయ్యా నీలో అయ్యా మరి తండ్రి నీ యొక్క మరి భారతదేశం గురించి విజ్ఞాపనలు చేయుటకు అధికారుల కొరకు, నేతల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రభువా మేము ప్రార్థించుటకు నీవు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. జీవాధిపతి నీకే వందనాలు. నీ బిడ్డలందరితో అయ్యా నీవు మాట్లాడాలనుకున్న మాటను మరి తండ్రి సూటిగా అయ్యా మాట్లాడమని, నీ బిడ్డలందరితో ముచ్చటించమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి చెప్పండి, ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అంతేనా? అందరు తినొచ్చారా? ఎవరు తినరాలేదా? అయినా కూడా కరెక్ట్గా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దేవుని వాక్యంలో ధ్యానించుకుందాం ప్రియ బిడ్డలారా. ఈరోజు ఏ రోజు? ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి? స్వాతంత్ర దినోత్సవం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది భారతదేశం అంతటా కూడా ఈ దినాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దీనికి ఒక ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి వ్యాపారం చేసుకుందామని, వ్యాపారానికే పరిమితం చేసుకుందామని ఇక్కడికి వచ్చి మనల్ని బానిసలుగా చేసుకొని మనల్ని పరిపాలించారు. ఆ పరిపాలనలో నుండి అనేక మంది మహామహులు దేశం కోసం ప్రాణత్యాగాలు చేసి, మహానేతలు వారు ఎంతగానో కష్టపడి మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దీని వరకు ఎంతో కష్టం ఉంది ప్రియ బిడ్డలారా. ఆనాడు చూస్తే పాత నిబంధనలో ఐగుప్తులో బందీలుగా, బానిసలుగా బ్రతుకుచున్న ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిపించినట్లుగా మనల్ని కూడా వారి యొక్క చెరలో నుంచి విడిపించి మనకు కూడా స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికినంత కాలము కూడా ఐగుప్తులో ఇజ్రాయేలు ప్రజలు ఎలా మగ్గి వారు ఎంత ఇబ్బందులు పడ్డారో, అలానే మన భారతదేశము కూడా బ్రిటిష్ వారు వారి పరిపాలనలో ఎన్నో హింసలు, ఎన్నో విధాలుగా గురి చేసినప్పటికీ మరి మహానేతలు గాంధీజీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఇంకా మహానేతలు వారందరూ కూడా ఎంతగానో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వారందరూ నిలబడి ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దీని వెనుక ఎంతో కష్టం ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఈ విధంగా మనము ఆరాధన చేసుకుంటున్నామంటే, దేవుని మహిమపరుస్తున్నామంటే మనకి స్వాతంత్ర్యం రావడం వల్లనే. హల్లెలూయా. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆగస్టు 15, 1947లో మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం అనేది లేదు, కాన్స్టిట్యూషన్ అనేది లేదు. ఆనాడు ఒక చట్టం చేయాలంటే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క దినాలలో ఒక చట్టం చేయాలంటే ఈ గ్రంథములో ధర్మశాస్త్ర మూలముగా ప్రతి ఒక్క ప్రజలకి కూడా, ప్రతి ఒక్క సివిలియన్కి కూడా వారు చేసిన తప్పులను బట్టి వారికి శిక్షలు వేసేవారు.
హల్లెలూయా. అయితే ఆఫ్టర్ 1947 ఆగస్ట్ 15 మనకంటూ ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం అనేది లేదు. ఆనాడు అప్పుడు అందరూ అనుకొని, పెద్ద పెద్ద వాళ్ళందరూ అనుకొని, ఈ పని ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మన దేశానికి ఒక రాజ్యాంగం అనేది కావాలి, ఒక కాన్స్టిట్యూషన్ అనేది కావాలి. ఈ కాన్స్టిట్యూషన్ కావాలంటే ఒక గొప్ప వ్యక్తికి, చదువుకున్న వ్యక్తికి అప్పగించాలి. హల్లెలూయా. ఆ చదువుకున్న వ్యక్తి ఎవరంటే లండన్లో స్టడీ కంప్లీట్ చేసి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఆనాడు ఈ మహామహులు నేతలు అందరూ కలిసి వెళ్ళి మన భారతదేశానికి ఒక రాజ్యాంగం మనం తయారు చేయాలి, మీరు దాన్ని ప్రారంభించాలి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆ అవకాశాన్ని అప్పగించారు. ఇంచుమించు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది భారత రాజ్యాంగాన్ని రాయడానికి. హల్లెలూయా. ఒక బైబిలు మనకు వచ్చి ఇంచుమించు ఎన్ని ఏళ్ళు అవుతుంది? 2024 సంవత్సరాల క్రితం మరి దేవుని మాటలు లిఖించబట్టి మనము ఈ గ్రంథమును చదువుకుంటూ ఉన్నాం. కానీ భారతదేశంలో కూడా ఒక్కో పనికి కూడా మరి తప్పు చేసిన వారిని, లేదంటే ఎవరన్నా శిక్షించాలన్నా, లేదంటే ఒక రాజ్యాంగ సవరణలు చేయాలన్నా, ఒక కొత్త చట్టాలు తేవాలన్నా మనకేం కావాలి? రాజ్యాంగం అనేది ఉండాలి. ఇంచుమించుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 1949కి ఎండింగ్ అప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మనకంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగం మన కోసం తీసుకొచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే అది ఎప్పుడు కంప్లీట్ అయిందంటే జనవరి 26, 1950లో మనకు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? జనవరి 26 ఏం చేస్తాం? ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం? రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం. ఆ రోజు నుంచి మన రాజ్యాంగాన్ని వాలిడేషన్లోకి తీసుకుని వచ్చారు. ఆ తీసుకొచ్చిన తర్వాత సుమారు 7,700 రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చారంట. దీంట్లో అసలు ఈ రాజ్యాంగం వలన మనకి ఉపయోగం ఏంటంటే, మొదటిగా మన భారతదేశాన్ని ఎవరు పరిపాలించేవాళ్ళు? రాజులు ఏం చేసేవాళ్ళు? ఒక రాజ్యం మీదది వెళ్ళి వారి రాజులతో పోరాడి వారిని గెలిచి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేవాళ్ళు. ఆ రాజే ఆ దేశాన్నంతా కూడా పరిపాలించేవాడు. రాజు ఎలా చెప్తే అలా జరిగేది. ఒకరిని చంపమన్నా, లేదంటే ఒకరిని పని అప్పగించమన్నా ఆ దేశంలో ఆ రాజు తీసుకున్న నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఇది కరెక్ట్ కాదని భావించారు. దేవునికి స్తోత్రం. రెండోదిగా చూస్తే ప్రియమైన బిడ్డలారా, ఆ తర్వాత మనల్ని పరిపాలించింది ఎవరంటే, బానిస బ్రతుకులు బ్రతికాము ఎవరి కిందంటే బ్రిటిష్ వ్యవస్థలో. బ్రిటిష్ వాళ్ళ కింద మనము బానిసత్వంగా సుమారు మనము 1947 సంవత్సరము ముందు రోజులన్నీ కూడా బానిస బ్రతుకులే. ఒకరేమో గొప్పగా, ఒకరేమో ఆఫీసరు, ఒకరేమో లోయరు, లేదంటే మన బ్రిటిషర్స్ వైట్ పీపుల్ మొత్తమే మనకేమో వారు పెద్దవారుగా ఉండేవాళ్ళు, మనం వారి కింద బానిసలుగా ఉండేవాళ్ళం. తీవ్రమైన హింసలకు గురి చేసేవారు, చంపేసేవారు, అణచివేసేవారు మాట్లాడనీయకుండా. ఇది కాదని మరి చాలామంది క్విట్ ఇండియా మూమెంట్ అని గాంధీజీ గారు, అహింస అని ఒక నినాదమని, అలానే కొన్ని నినాదాలు తీసుకొచ్చి సుభాష్ చంద్రబోస్ గారు, మరి గాంధీజీ గారేమో అహింస, మిమ్మల్ని ఎవరన్నా ఒక చెంప మీద కొడితే ఏం చేయమని పెట్టాడు? ఇంకో చెంప చూపిమన్నాడు. అది గాంధీజీ గారు పెట్టిన రూలు. సత్యం అహింస, సత్యమే గెలవాలి, సత్యమేవే జయతే. దేవుని బిడ్డలారా, అలానే చూస్తే తర్వాత గాంధీ గారేమో అహింస మార్గంలో వెళ్ళేవారు. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి ఒక మన ఇండియన్
ఆర్మీలో ఒక మెంబర్. సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజుల్లో మీకు తెలిసిందే వివక్ష ఎలా ఉండేదంటే, ఇది మనకి జనరల్ నాలెడ్జ్ గురించి, అసలు ఏం జరిగింది ఈరోజు ఎలా ఉంటున్నాం అనేది చెప్పడానికే. సుభాష్ చంద్రబోస్ గారంట ఒకరోజు కాలేజ్కి వెళ్ళారంట. కాలేజ్కి వెళ్తూ ఉంటే ఆ కాలేజ్ మీద బయట ఒక బోర్డు మీద రాసిపెట్టి ఇలా రాయబడి ఉందంట, ఇండియన్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే మన ఇండియన్ ఎవరైతే సివిలియన్స్ ఉంటారో, ఆ ఇండియన్ కుక్కలు ఉన్నారో, భారతదేశపు ఇండియా కుక్కలు ఉన్నారో వారికి ఎల్లో లేదు అని పెడితే ఆయనకి చాలా కోపం వచ్చేసింది. మమ్మల్ని ఎవడో వచ్చి ఏదో దేశం నుంచి వచ్చి వీడు మమ్మల్ని పరిపాలిస్తా, ఏదో వ్యాపారం కోసం వస్తే వ్యాపారం చేసుకోండిలే అని మనం ఇస్తే వీడు మన మీదకి ఎక్కి మనల్ని పరిపాలిస్తూ మన మీదే బోర్డు పెట్టాడు, ఇండియన్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టాడని. ఈ సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారంటే, క్లాస్ రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రొఫెసర్ని పిచ్చకొట్టుడు కొట్టాడంట. హల్లెలూయా. ఎలా పిలుస్తాం మమ్మల్ని ఇండియన్ డాగ్స్ అని? వై యు కాల్డ్ యాజ్ అన్ ఇండియన్ డాగ్స్? నువ్వెవడరా మమ్మల్ని పిలిచేదని కొడితే పాపం మరలా మన సుభాష్ బోస్ గారిని కూడా, నేతాజీ గారిని కూడా వారు శిక్షించడం జరిగింది. అయితే ఆయన ఏమైందంటే, ఇన్సైడ్ ఫీలింగ్ ఏంటంటే, గాంధీజీ గారేమో మంచి మార్గంలో నడవండి అంటాడు, సత్యమేవ జయతే అని అంటాడు, సత్యమే గెలుస్తుంది అంటాడు. లేదంటే అహింస మార్గంలో వెళ్ళి మనము స్వాతంత్రం తెచ్చుకోవాలని అంటాడు. కానీ తెలియని ఆపరేషన్ మొత్తం చేసింది ఎవరంటే నేతాజీ గారే. హల్లెలూయా. సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజుల్లో INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఏంటండి INA, ఇండియన్ నేషనల్ ఆర్మీలో ఒక మెంబర్గా ఉంటూ వేరొక తెలియకుండా AHF అంటే అబ్దుల్ హింద్ ఫౌజ్, AHF అనే ఇది కూడా దేనికి సంబంధించిందంటే ఒక ఆర్మీకి సంబంధించిన గ్రూపు. దీన్ని ఎవరు తయారు చేశారంటే నేతాజీ గారు. సుమారు దీంట్లో ఎంతమంది ఉన్నారంటే ఆ రోజుల్లో 40,000 మంది ఆర్మీ వాళ్ళు ఉండేవాళ్ళు. 40,000 మంది ఆర్మీ వాళ్ళు. వీరు ఎవరంటే, వాస్తవంగా ఏంటంటే బ్రిటిషర్స్ ఉన్న టైంలో 25 లక్షల మంది ఆర్మీ వ్యవస్థ ఉంది మనకి. అయితే దీంట్లో ఎవరెవరు ఇంక్లూడ్ అయ్యి ఉన్నారంటే, బ్రిటిషర్స్ ఉన్నారు, బ్రిటిష్ పీపుల్ అంటే వైట్ పీపుల్ వాళ్ళు ఉన్నారు, మన ఇండియాకి చెందిన వాళ్ళు కూడా ఆర్మీలో. వీళ్ళందరూ ఎవరి తరపున చేస్తున్నారు? బ్రిటిష్ తరపున వారు పోరాటం చేస్తారు ఈ ఆర్మీలో. కానీ వీరికి తెలియకుండా, బ్రిటిషర్స్కి డౌట్ రాకుండా, INA ఇండియన్ నేషనల్ ఆర్మీకి డౌట్ రాకుండా అబ్దుల్ హింద్ ఫౌజ్ అనే ఒక ఆర్మీని తయారు చేసి నేతాజీ గారు ఇది కరెక్ట్ కాదులే, గాంధీజీ గారు చెప్పినట్లుగా నేను వెళ్ళి సత్యం అహింస అనే మార్గంలోకి వెళ్తే ఇది రాదు, నాకేంటంటే కొట్టైంది తెచ్చుకోవాలి, ఇవ్వకపోతే ఏం చేస్తాం? కొడతాం. అవసరమైతే వారు మనల్ని అహింసా మార్గంలో మనల్ని వేధిస్తున్నారు కాబట్టి నేను కూడా అహింసా మార్గంలోనే వెళ్తానని ఆ రోజు అప్పుడు వరల్డ్ వార్ 2 మనకి స్టార్ట్ అయింది. హల్లెలూయా. వరల్డ్ వార్ 2 హిట్లరు ఏం చేశాడంటే జపాన్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వింటున్నారా? జపాన్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. జపాన్కి కూడా 10,000 మందే ఉన్నారు ఆర్మీ వ్యవస్థ. అయితే నేతాజీ గారు వెళ్ళి జపాన్ వాళ్ళతో కలిసి వాళ్ళతో సంప్రదించిన తర్వాత, అవసరమైతే మా మిలిటెంట్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు, మాకు ఇలా మీరు హెల్ప్ చేయాలి, మా దేశంలో కూడా ఈ బ్రిటిషర్స్ మమ్మల్ని పరిపాలిస్తున్నారు, వీళ్ళ నుంచి మేము ఎట్లాగైనా విడుదల పొందాలి, మమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకుని రండి అని యుద్ధం చేద్దాం అందరం కలిసి అని వెళ్ళారు. అయినప్పటికీ అక్కడ ఏమైందంటే హిట్లరు చాలా శక్తిమంతుడు అన్నమాట. గొప్ప ఆర్మీ వ్యవస్థ ఉంది.
హిట్లర్ కూడా నేతాజీ మాటలు వినలేదు. హల్లెలూయా. నేతాజీ మాటలు వినలేదు. ఇంకా తర్వాత ఏమవుతుందంటే ఈ వరల్డ్ వార్ సెకండ్ అనేది స్టార్ట్ అయింది. అది జరగటం మనకు మంచిదైంది. అప్పుడు ఫిలిపియన్స్కి వీళ్ళు సపోర్ట్గా వెళ్ళి సపోర్ట్ ఇచ్చి, ఆ తర్వాత మన మీద కూడా యుద్ధానికి వస్తే మన వాళ్ళు కూడా వెళ్ళి ఎదురు నిలబడి, తర్వాత హిట్లరు అటు యుఎస్ఏ మీద అమెరికా మీద యుద్ధానికి వెళ్ళాలని, ఆక్రమించుకోవాలని, జపాన్ మీద ఆక్రమించుకోవాలని అనుకున్నప్పుడు నేతాజీ వెళ్ళి వారిని కలిసి ఉన్న విషయం చెప్పి, ఆయనంట ఆ రోజుల్లో మరి ఆ ఏరోప్లేన్ ఏదైతే ఉండిద్దో ఫైటర్ జెట్, ఆయన వస్తూ ఉంటే 35 years అనుకుంటా ఆ టైం ఆయనకి, దాంట్లోనే చనిపోయారు, మరణించారు ఆ యుద్ధంలోనే అని ఈ రోజుకి కూడా అనుకుంటారు. హల్లెలూయా. వాస్తవంగా యుద్ధం చేసి ముందుకెళ్ళి అందరినీ కలిపి కూడబెట్టుకొని నా భారతదేశానికి ఎలాగైనా నేను స్వాతంత్ర్యం తీసుకురావాలి, ఈ బానిసత్వంలో నుంచి విడిపించాలని ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన ఏదైతే కృషి ఉందో ఆ కృషి ఫలితంగా మహామహనీయులు ఎవరైతే ఉన్నారో గాంధీజీ గారు అందరూ కలిసి వీరందరూ ఏకమై మన భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. హల్లెలూయా. ఆ తర్వాత ఒకప్పుడు ఒక్కొక్కరుగా చూసేవారు, తక్కువ వారిని, కొంచెం వ్యాపారస్తులనేమో కొంచెం అధికంగా వాళ్ళకి రెస్పెక్ట్ కానీ, లేదంటే ఒక పిచ్చి కుక్కల మాదిరి వల్లే ప్రజల్ని చూస్తూ ఉండేవారు. రాజ్యాంగం వచ్చిన తర్వాత, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సమానముగా అన్నీ కూడా వసతులు అందాయి. హల్లెలూయా. మన భారతదేశం రాజ్యాంగం చూసి తర్వాత అందరూ కూడా దీన్ని చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు అందరూ ఈక్వల్ అన్నమాట. హల్లెలూయా. ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్. వాట్ ఈస్ ద డెమోక్రసీ మీన్స్ అని అంటే, డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులను మనం ఎన్నుకుంటూ మనము ఈ రోజుల్లో మన హక్కులు మనకి ఏదైతే రాజ్యాంగ పరంగా ఏవైతే చట్టాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి వర్తిస్తూ ఎవరికి నచ్చిన వారి మతాన్ని, ఎవరికి నచ్చిన వారి కులాన్ని వారు అనుసరించినట్లుగా ఎవరు ప్రతి ఒక్కల ఫ్రీడమ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం మనకి ఏదైతే కల్పించిందో ఆ రైట్స్ను బట్టే ఈరోజు అందరము కూడా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. దీన్ని బట్టే చూస్తే ప్రియమైన బిడ్డలారా, మనం ఎంత లక్కీ పీపుల్ అనేది అర్థమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్ పరంగా కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎవరికి వచ్చింది? ఇజ్రాయేలీలకు వచ్చింది. ఆనాడు ఐగుప్తులో ఉన్న ప్రజలు బానిస బ్రతుకుచున్న ప్రజలకి, ఇజ్రాయేలీ ప్రజలకు దేవుడు ఏం చేశాడంటే ఫరో రాజుని ఎదిరించి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టాడు. హల్లెలూయా. ఇంచుమించి ఎంత పడిందండి? 40 లక్షల కాల్బలము. 40 లక్షల కాల్బలము అంతే కదమ్మా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆ రోజే దేవుడు స్వాతంత్ర్యమును మనకి ఇచ్చాడు. అదేవిధంగా దేవుని వాక్యంలో నుండి ఇప్పుడు దాకా అవుట్ ఆఫ్ అనేది మాట్లాడుకున్నాం, దేనికోసం మనము ఈ స్వాతంత్ర్యం వచ్చింది. అదేవిధంగా రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం, ఇండిపెండెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే బ్రిటిషర్స్ చేతిలో నుంచి మనకు ఆ రోజు విడుదల వచ్చింది కాబట్టి
మనం ఏం చేసుకుంటున్నాం అంటే ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం. మన రాజ్యాంగం మొత్తం క్రియేట్ అయ్యి ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ అనేది కంప్లీట్గా డెవలప్ అయిన తర్వాత, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన తర్వాత, అది పూర్తిగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఒక జనవరి 26ని మనం ఏం చేసామంటే రిపబ్లిక్ డేగా, అంటే గణతంత్ర దినోత్సవంగా మరి ప్రకటించారనమాట. హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన బిడ్డలారా, ఐఎన్సి అని ఉంటుంది. ఆ రోజుల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఉంటుంది. ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంట ఆ జనవరి 26నే, ఆ 26వ తారీఖున 1937 సంవత్సరంలోనో ఆ సంవత్సరంలో అంట అది అనేది ఫామ్ అయింది. కనుక మన భారతదేశము ఏం చేశారంటే రిపబ్లిక్ డేని జనవరి 26గా ప్రకటించారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యాంశంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 32 నుంచి 36 వచనాలు చదువుకుందాం. 8వ అధ్యాయము 8th చాప్టర్ 32 verse to 36 verse. హల్లెలూయా. యోహాను సువార్త 8వ అధ్యాయము 32 నుంచి 36 వచనం చూస్తాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులలో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చూస్తే ప్రియమైన బిడ్డలారా, యేసంట తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. కాబట్టి అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పాను. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేయను. సత్యము అంటే ట్రూత్ అనమాట, నిజం. ఏది నిజం, ఏది అబద్ధం, ఇవి తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము స్వతంత్రులుగా చేయబడతాం. నిజంగా మనందరికీ స్వాతంత్రం వచ్చిందా? చెప్పండి. ఆత్మీయంగా స్వాతంత్రం వచ్చిందా? మరి దేవుడు అక్కడ చూస్తే ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసయ్య ఇలా అంటారు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు అక్కడ ఉన్న ప్రజలు ఎలా అంటారంటే ఆయనతో, మేము ఎవరమో అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. మేము అబ్రహాము సంతానము కదా, మేము ఎవరికి కూడా ఎప్పుడు దాసులమై ఉండలేదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముతో, నీ సంతానము ఇసుకరేణు వల్లే చేస్తానన్నాడు. వారిని తలగా ఉంచాడు కానీ తోకగా ఎప్పుడు ఉంచలేదు.
వారిని యజమానులుగా చేశాడు, కానీ ఎవరిని కూడా దాసులుగా చేయలేదు. మీరు ఒకటి గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, ఐగుప్తులో ఉన్న ప్రజలు, ఇజ్రాయేలు ప్రజలు దాసులుగా వెళితేనే దేవునికి ఏమొచ్చింది? రోషము వచ్చింది. నా ప్రజలు ఆ ఫరో రాజ్యంలో, ఆ ఐగుప్తు రాజ్యంలో మరి వీరు బానిసత్వం చేస్తూ ఉన్నారు, ఇది నాకు ఏమాత్రము నచ్చలేదని ఎవరిని పంపించాడు? మోషేను పంపించాడు. మోషేను పంపించిన తర్వాత వారి ఫరో రాజు మనస్సును మార్చివేసి అనేకమైన సూచక కార్యాలు చేస్తూ, అనేకమైన మరి అద్భుత పనులు చేస్తూ దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు అంటే దేవుని చేత పిలువబడిన ప్రజలు, అబ్రహాము యొక్క సంతానము, వారెప్పుడు కూడా బానిసలు కాదు. అదే చెప్తున్నారు, యేసయ్యతో మేము అబ్రహాము సంతానము కదా, మేము ఎవరికి దాసులము కాదే అని అన్నప్పుడు, మేము ఎన్నడూ ఎవరికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలా చెప్పుచున్నావని ఆయనతో నిరి. మేము స్వతంత్రులుగా చేయబడ్డామని నువ్వు ఎలా చెప్తావు అని తిరిగి యేసయ్యను ప్రశ్నించినప్పుడు, అందుకు యేసు ఏం చెప్పారు? పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ సత్యం ఏంటి? పాపము చేయువాడు ప్రతి ఒక్కడు కూడా దానికి దాసుడై ఉన్నాడు. యేసయ్య ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే, తను 33.5 సంవత్సరాలు జీవించి తను మన కోసం ఏమైపోయాడు? బలియాగం అయిపోయాడు. దేని గురించి? మన పాపముల నిమిత్తముగా ఆయన గొర్రె పిల్లవలే ఆయన కలువారి శిలువలో బలియాగం అయిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, మన పాపముల నిమిత్తము మన ప్రభు అయిన యేసయ్య మృతి పొంది ఉన్నాడు. ఏ మనిషి కూడా, ఏ వ్యక్తి కూడా మన కొరకు ప్రాణము పెట్టలేదు. ఈరోజు మనము బాహ్యంగా మనం అనుభవిస్తున్న ఫ్రీడమ్ ఏదైతే ఉందో, స్వేచ్ఛ అనేది ఏదైతే ఉందో, ఆనాడు గొప్ప గొప్ప అధికారులు, దేశాధినేతలు, మరి గొప్ప నేతలు ఆ రోజు పోరాడి, మరి బ్రిటిషర్స్తో పోరాడి మనకి ఇప్పుడు ప్రశాంతంగా ఉండటానికి వారు ఇచ్చిందే మనకి ఒక ఫ్రీడమ్, ఈ స్వేచ్ఛ. అలానే ప్రియమైన బిడ్డలారా, చూస్తే దేవుడు కూడా అప్పుడు అంటున్నాడు, ప్రభు అయిన యేసయ్య, పాపము చేయు ప్రతి వాడును కూడా పాపమునకు దాసుడే. మనము తెలియకుండానే మన చూపులతో పాపం చేస్తున్నాం, మన నోటి మాటలతో పాపము చేస్తున్నాం, మన కనులతో, మన చెవులతో, మన శరీరముతో, మన హృదయంలో ఉండే ఆలోచనలతో మనం ఏం చేస్తున్నాం? పాపాన్ని చేస్తున్నాం. అందుకే ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి వచ్చి మన కొరకు కలువారి శిలువలో బలియాగమైపోయాడు. మన పాపమును కొట్టివేయడానికి, మన శాపమును కొట్టివేయడానికి, చీకటిలో బ్రతుకుచున్న ప్రజలకు దేవుడు వెలిగివ్వాలని ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తం మరణము చెందాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. దాసుడు ఎల్లప్పుడు ఏమవుతాడు? పాపము చేయవాడు ప్రతి ఒక్కడు ఎవరు? పాపానికి దాసుడు, పాపానికి దాసురాలు. మరి దాసుడు ఎల్లప్పుడు కూడా గృహంలో ఉంటాడా? నేనే ఉన్నాననుకోండి, యజమానుడు, నా దగ్గర ఒక కొద్ది పనివారు ఉన్నారనుకోండి, వారిని నేనేం చేస్తాను? నాతో పాటు గృహంలో పెట్టుకుంటానా? నా మెయిన్ అపార్ట్మెంట్లో పెట్టుకుంటానా? నా మెయిన్ రూమ్లో నేను పెట్టుకోను కదా, బయట తీసుకెళ్ళి పెడతాం. వారికంటూ ఒక సెపరేట్ ఒక లివింగ్ ఏరియా అనేది ఇస్తాం, లివింగ్ రూమ్ అనేది ఇస్తాం. అలానే ప్రియమైన బిడ్డలారా, అక్కడ దేవుడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, దాసుడు ఎల్లప్పుడూ కూడా గృహంలో ఉంటాడా? కుమారుడు కదా ఉండేది. అదే ఆ యజమానుడికి ఒక కుమారుడు ఉంటే అతను ఎక్కడుంటాడు? అందులో ఉంటాడు. కానీ పాపము చేసే ప్రతివాడు ఎక్కడుంటాడు? బయట ఉంటాడు.
మరి పరలోకం అనేది ఒక పట్టణం, అది దేవుని పట్టణం. అది దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, అది దేవుడు దాన్ని ఎందుకు చేశాడంటే ప్రియమైన బిడ్డలారా, మనం గమనించినప్పుడు అక్కడ ఆయన బిడ్డలను మాత్రమే, కుమారులను అయితే మాత్రమే అక్కడ నివసింపజేయటానికి, అక్కడిని ఉంచడానికి మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, పాపము చేయ ప్రతి వాడు కూడా పాపానికి దాసుడే. ఆ దాసుడు ఎక్కడుంటాడు? బయట ఉంటాడు. అంటే ఎక్కడుంటాడు? నరకంలో ఉంటాడు. దానికి బానిసైన వాడు, చెడు వ్యసనాలకి బానిసైన వాడు, పాపములు చేసేవాడు, చెడు కార్యములు చేసేవాడు, వాడి యొక్క ఇల్లు ఎక్కడంటే, వాడు ఇంటి దాసుడు ఎల్లప్పుడూ కూడా ఇంటిలో నివాసము చేయుడు. దేవుని యొక్క నివాసంలో, దేవుని యొక్క పరలోక పట్టణంలో ప్రభువైన యేసయ్య దగ్గర వాడికి చోటే లేదు. సో హీ విల్ హ్యావ్ టు కమ్ అవుట్ సైడ్. అతను బయటకు వచ్చేయాలి. అంటే అతనికున్న డెస్టినేషన్ ప్లేస్ ఎక్కడంటే, ఆయన యొక్క ప్లేస్ ఎక్కడంటే నరకం అన్నమాట. హల్లెలూయా. పాపము వలన వచ్చు జీతం మరణం. మరణించిన తర్వాత ఇతను ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతాడు. నీతిమంతుడిగా జీవించే వారికి, దేవుణ్ణి మరి యథార్థముగా మరి ఆయనకు నమ్మకంగా జీవించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే పరలోకములో స్థానం ఇస్తాడు. అందుకే అంటున్నాడు, దాసుడు ఎల్లప్పుడూ కూడా ఇంటిలో నివాసము చేయడు. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి మళ్ళీ పాపానికి బానిసయ్యి లోకంలో నివసిస్తూ ఉంటే వారెప్పుడు కూడా దేవుని ఇంట్లో నివాసము చేయడు. కుమారుడు ఎల్లప్పుడు ఎక్కడుంటాడు? దేవుని ఇంట్లోనే ఉంటాడు. నేను యజమానుని అనుకోండి, నా కుమారుడు ఎక్కడుంటాడు? నాతో పాటు ఉంటాడు. మరి దేవుడు మన యజమానుడు ఎవరు? మన ప్రభువైన యేసయ్య. మనము ఆయన కుమారులము, కుమార్తెలము. కానీ దారి తప్పిపోయి ఏం చేసాం? పాపానికి బానిస అయిపోతూ, పాపములు చేస్తూ ఈ లోకంలో దాసుడుగా మనము ఆ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా. మరి కుమారుడెవరు? ప్రభువైన యేసయ్య. ఆయన వచ్చి మన స్వతంత్రులుగా చేస్తే, స్వతంత్రత అనే మాటకు అర్థం ఏంటంటే పాపములో నుంచి వేరుపరిచి, మరి పాపములు క్షమించి ఆ పాపమును దేవుడు కొట్టివేసిన తర్వాత మనము ఏమి అయి ఉన్నాం? స్వతంత్రతను పొందుకుని ఉన్నాము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులయ్యందరు. అవును, మనము నిజంగా స్వతంత్రులమే. ఎందుకు? ఆ కల్వారి శిలువలో ప్రభువైన యేసయ్య మన కొరకు తన రక్తాన్ని, తన శరీరాన్ని పెట్టి, విలువ పెట్టి మనల్ని కొనుక్కుని ఉన్నాడు. హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క మానవుడు కూడా చేయచాలని సాహసము చేసి మరి ఈ పని చేసి ప్రభువైన యేసయ్య మన కోసం, మన పాపముల నిమిత్తం ఆయన మరణించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యమును చోటు లేదు కనుక నన్ను చంప వెదకుచున్నారు. ఈ మాటలన్నీ ఎక్కడ దేవునికి అర్థమైపోతున్నాయి. ప్రభువైన యేసయ్యకి ఆయన దినములు చాలా దగ్గరగా ఉన్నాయి, తొందరగా ఉన్నాయని దేవాది దేవునికి అర్థమవుతూ ఉన్నాయి. నిజముగా నువ్వు అబ్రహాము సంతానము అయితే, నువ్వు అంటున్నాడు అక్కడ చూస్తే ప్రియమైన బిడ్డలారా, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమును చోటు లేదు కనుక నన్ను చంప వెదకుచున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి వారి జీవితంలో వాక్యం అనేది లేకపోతే వారు ఏమైపోతారంటే లోకములో కలిసిపోతారు. వాక్యము మనలో లేకపోతే పాపానికి బానిసమైపోతాం. వాక్యము మనలో లేకపోతే మనం ఏమైపోతాం? శాపగ్రస్తులం అయిపోతాం.
వాక్యము మనలో లేకపోతే పరలోకానికి వెళ్ళలేము. నిజంగా వాక్యము వారి జీవితాల్లో ఉంటే నువ్వు అబ్రహాము సంతానమే. తండ్రికి 4 కుమారులు పుట్టినప్పటికీ కూడా 4 కుమారులు ఒకేలాగా ఉంటారా? ఉండరు. మీరు అబ్రహాము సంతానమే అయినా కూడా మీలో వాక్యం అనేది లేదు కనుక నన్ను చంప వెదుకుచున్నారంట. హల్లెలూయా. వాక్యం ఉంటే ఏమవుతుంది? వాక్యము మనకు దీపముగాను వెలుగుగాను మనల్ని నడిపిస్తుంది. నీ వాక్యమే నాకు వెలుగై ఉన్నది, బాధల్లో అది నెమ్మదినిచ్చుచున్నది అనే మన పాట కూడా మరి రాసి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, యు ఆర్ స్లేవ్ టు సిన్, ఓన్లీ జీసస్ విల్ గివ్ ఇండిపెండెన్స్. మనకి ఎవరు మనం చేసిన పాపానికి, మనం చేస్తున్న పాపాలన్నిటికీ కూడా ఎవరు విడుదలని ఇవ్వగలరంటే ఆ ప్రభు అయిన యేసు మాత్రమే. అందుకే ఈ ప్రత్యేక దినాన మనం ఏం చేస్తున్నామంటే మరి దేవాది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కూడా మనకు ఒక స్వాతంత్ర్య దినాన్ని తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బలైపోతూ, ఆయన మరణము చెందుచు, ఆయన శరీరము మరి ఎంతగానో వేదనకు గురి చేయబడుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు తండ్రి అయిన దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు. అయ్యా ఎందుకు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసివేయమన్నాడు. కానీ అయినప్పటికీ కూడా చివరికి కూడా ఆ కల్వారి శిలువలో ఆ బలియాగముగా ఒక గొర్రె పిల్ల వధించబడినట్లుగా ఆయన బలి పశువు అయిపోయాడు. హల్లెలూయా. మనకి ఎవరు ఇండిపెండెన్స్ ఇచ్చారంటే ఆత్మీయంగా అయితే మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మరి రోమన్ 6th చాప్టర్ 16th verses to 18th verses మనం చదువుకున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చప్పట్లు కొడదాం ఒకసారి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లోబడుటకు మీరు చావు నిమిత్తం మీరు దేనికి లోబడుతున్నారు, ఏ విషయాల్లో మీరు లోబడుతున్నారనే వాక్యము ఇక్కడ మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. నీ చావు నిమిత్తము, ఇంకా వేరే నిమిత్తం అని రాసి పెట్టిందా అంటే నీ చావు నీ చేతుల్లో ఉందని వాక్యం అక్కడ సూటిగా మనతో మాట్లాడుతుంది. నీ చావు నిమిత్తముగా నీవు దేనికి దాసుడు అయ్యావు? పాపము నిమిత్తము దాసుడు అయ్యావా, లేక నీతి నిమిత్తముగా నీవు దాసుడు అయ్యావా? అది నీ చేతుల్లో ఉంది. నువ్వు దేనికి లోబడుతున్నావో అది నీ చేతుల్లో ఉంది అని దేవుని మాట మనతో స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. మనం ఏం చేయబడ్డాం? పాపము నుంచి విమోచింపబడ్డాం, విడుదల పొందుకొని ఉన్నాం.
అందుకే మీరు దేనికి దాసులయ్యారు? ఇప్పుడు నీతికి దాసులయ్యారు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ద చాయిస్ ఈజ్ యువర్స్. ద లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. దాన్ని ఎలా వినియోగిస్తావు? పాపముకు చేయి నువ్వు చావునిత్తముగా నువ్వు పాపమునే కోరుకుంటే అలానే వెళ్ళిపో. లేదు, పాపమును విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని చోటిచ్చి దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందుకుంటే నీతి నిమిత్తము నీవు ఉండిపో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తా ఉన్నాం, మీరు పాపమునకు దాసులై ఇంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానిని హృదయపూర్వకంగా లోబడిన వారై ఉండాలి. హల్లెలూయా. హృదయపూర్వకంగా, ఏదో జస్ట్ నామకే వాస్తే దేవుని నమ్ముకున్నాం కదా, దేవుని దగ్గరికి వస్తున్నాం కదా, 4 మాటలు వింటున్నాం కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయామా అన్నట్టు ఉండకూడదు. మీకు ఏ ఉపదేశ క్రమము నీ సేవకుడు బోధిస్తున్నాడో, నీ దైవజనుడు ఏ విధంగా నిన్ను తీర్చిదిద్దుతున్నాడో దాన్ని నీవు హృదయపూర్వకంగా అంగీకరించాలి. దానికి నువ్వు పూర్తిగా లోబడాలి. అప్పుడు మాత్రమే నీవు నీతికి దాసుడు అయినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. హల్లెలూయా. పాపం చేయాలంటే ఏం చేయాలి? ఒకరిని చంపితే పాపం కాదు, లేదంటే ఒకరితో వేరే విధంగా మాట్లాడితే పాపం కాదు. మనలో ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క అవయవాలను ఏం చేసామంట? పాపానికి అప్పగించామంట. అయితే ఇప్పుడు మీరు వాటిని పరిశుద్ధతకు అప్పగించండి. ఎందుకంటే మన తండ్రి అయిన యేసయ్య పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధంగా ఉంటామంటే కింద నుంచి కాలు నుంచి పై వరకు కూడా ప్రతి ఒక్క అవయవం కూడా పరిశుద్ధముగా చేయబడాలి. హల్లెలూయా. మీ అవయవములను అప్పగించుకోమంటున్నాడు. అంటే బాడీ పార్ట్స్ని డెడికేట్ చేయమంటున్నాడు. ఏదో మైండ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి 4 మాట్లాడినాం కదా అనేది వద్దు. దేవుడి పాటలు పాడమంటే, లేకపోతే స్తుతి ఆరాధన జరుగుతుంటే కంప్లీట్ బాడీ, సోల్ అన్నీ కూడా, ఆత్మ, శరీరం అన్నీ కూడా దేవుని కోసమే చేయబడాలి. దేవుని కోసమే ఆరాధించాలి అవన్నీ కూడా. కానీ మనం ఏం చేస్తాం? మన చూపు ఒక చోట, మనకు నిద్ర ఒక చోట, మన తల ఒక చోట, మన అవయవములను మనం ఏం చేస్తున్నాం? కంప్లీట్గా ఏం వింటాంలే అని ఎక్కడో మనం కాన్సన్ట్రేషన్ పెడతాం. కానీ దేవుని పనిని శ్రద్ధగా చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధతకై, ఫర్ ద హోలీనెస్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ బాడీ పార్ట్స్ అండ్ సోల్ టు ఎవ్రీథింగ్ టు జీసస్. ఇట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. దేవుని బిడ్డలారా, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడు. ఏం చేయమంటున్నాడు? నీతికి దాసులుగా అప్పగించమంటున్నాడు. అంటే మన అవయవములను కూడా ఏం చేస్తున్నాయి? నీతిని కనబరుస్తున్నాయి. వాటిని దాస్యంలోనికి నడిపించమంటున్నాడు, వాటిని దాసులుగా చేయమంటున్నాడు దేవునికి. కానీ మనం ఏం చేస్తాం? అవి మనకే తెలుసు. మనలో ఉన్న ప్రతి అవయవము కూడా ఒక్కొక్క విధముగా ప్రవర్తిస్తూ ఉంది. ఇవి ఒక పాపానికి దాసులుగా ఉంటకు దేవుడు పిలవలేదు, కానీ పరిశుద్ధతకు మాత్రమే దాసులుగా పిలవడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై యుంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెనో వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. హల్లెలూయా. నీ ఇష్టం, ఇట్స్ యువర్ చాయిస్. నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావు,
నీ ఇష్టం వచ్చినట్లే మందిరానికి వస్తావు, నీ ఇష్టం వచ్చినట్లే నీ ఆలోచనలు ఒక చోట, నీ బాడీ ఒక చోట, మైండ్ ఆప్షన్స్లో ఉండి బాడీ ప్రజెంట్లో ఉండి, బాడీ ఏం ప్రజెంట్ ఉండి మైండ్ ఏం ఆప్షన్స్లో ఉంటే నేనేమి చేయలేను. అది నువ్వు చేసావు ఆ పని. సో దీనికి కారణం, దీనికి ఫలితం ఏంటంట? మరణం, డెత్ అన్నమాట. దానికి ఫలితము మరణము అని అంటున్నాడు. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యము, నిత్య జీవము. హల్లెలూయా, చప్పట్లు కొడదామా? అయితే ఇప్పుడు ఏం చేశాడు ప్రభు అయిన యేసయ్య? మనలోకి వచ్చి మనలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా, బాడీ పార్ట్స్ అన్నిటి కూడా ఆయన కంప్లీట్గా ఏం చేశాడు? మన పాపంలో నుంచి విమోచించి ఆయనకి దాసులుగా చేసి పరిశుద్ధత కలుగుంటయే మీకు ఫలము. మన ఫలము ఏంటి? మెయిన్ పరిశుద్ధత కలిగి ఉండాలి. మన నడకలో అయితేనేమి, చూపులో అయితేనేమి, మాటల్లో అయితేనేమి, ఏ విషయంలో అయినప్పటికీ కూడా ఏం కనపడాలి? హోలీనెస్ కనపడాలి, పరిశుద్ధత కనపడాలి. పరిశుద్ధత కనపడినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దాని ఫలము మీకు నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నమాట. ఇక్కడ ఇంకా మరి మరణించిన తర్వాత మనం ఎక్కడ తిరిగి లేస్తాం? దేవుని దగ్గర నిత్య జీవము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణమే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. ఒక కృపావరం కలదు. ఆ కృపావరము ఏంటంటే అది క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. కానీ ప్రభు అయిన యేసయ్య దగ్గరికి వస్తే అది నిత్య జీవం. మన టైం అవ్వకుండానే మనం వెళ్ళిపోతే, లేదంటే మనం చేసిన తప్పులకు మనం అనుభవిస్తే ఎవరు ఏమీ చేయలేరు. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే ప్రభు అయిన యేసునందు పరిశుద్ధమైన జీవితం కలిగి నమ్మకమైన వారిముగా సత్యములో మన జీవితం నడిపించుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిత్య జీవానికి దాసులుగా చేస్తాడు. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. జెరమియా 31st చాప్టర్ 34 వర్స్. 31వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నాం. నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనొందుదుమని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నేను వారికి దేవుడినై ఉంటాను, ఇంకా వారి పాపము నేను జ్ఞాపకం చేసుకొనును. ఇప్పుడే కదా పాపం వలన వచ్చు జీతం మరణం, క్రీస్తు యేసునందు అది నిత్య జీవం. అయితే దేవుడు అంటున్నాడు వారికి నేను దేవుడినై ఉంటాను, వారి పాపము నేను ఇక ఎప్పుడు కూడా నేను జ్ఞాపకము చేసుకున్నాను. ఇంకా చేసుకోడు. మన ఎంత మరి దేవుడి యొక్క కృపావరము వలన, అక్కడ కృప అని పెట్టాడు కదా, ప్రభు అయిన యేసు క్రీస్తునందు కృపావరము నిత్య జీవము. పాపం వలన వచ్చే జీతం మరణం అయితే మరి క్రీస్తు యేసునందు నిత్య జీవం. దానికి కావడానికి కారణం, అది ఇవ్వడానికి కారణం ఒక కృపావరం. ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి చూపిస్తున్న ఆయన కృప. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక మీదట నేను ఎప్పుడు కూడా వారి పాపములు నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఐ విల్ నెవర్ రిమైండ్ దేర్ సిన్స్. ఎప్పుడు కూడా, ఇంకెప్పుడు మరెన్నడూ కూడా నేను వారి పాపములను నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. వారు మరీ అన్నడును యెహోవాను గూర్చి బోధనొందుదుము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము
చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపములను ఇక నెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి, లేనివాడైనా ఉన్నవాడైనా మరి సమానముగా ప్రేమించే దేవుడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయనకి అల్పులని లేదు, గనులని లేరు. ప్రియమైన బిడ్డలారా, చూస్తున్నాము. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇది చివరిగా మనం చదువుకుంటున్నాం. అయినను ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? మన స్వాతంత్ర్యం వచ్చింది. ప్రభు అయిన యేసయ్య మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. అదేవిధంగా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి కూడా స్వాతంత్రం లభించింది. మన స్వాతంత్ర్యం ఏంటంటే మన పాపము నుండి విమోచింపబడుట. హల్లెలూయా. ఆ స్వాతంత్రం ఏంటంటే బానిసత్వంలో నుంచి విడిపించబడుట. ఈ స్వాతంత్రం ఏంటంటే పాపం అనే బానిసత్వంలో నుండి ప్రభు అయిన యేసయ్య మనల్ని విడిపించుట. హల్లెలూయా. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున, పాపము నుండి విమోచింపబడి దేవునికి, మనం ఎవరికి దాసులమయ్యాం? మనుషులకినా? మనుషులు ఉన్నంతసేపు అన్నీ కలిగితే ఏం చేస్తారు? అవిచ్చే గౌరవం, వారు చూపించే ప్రేమ, వారు ఎంత గౌరవిస్తారో, అన్నీ ఉంటే బాగా ప్రేమిస్తారు. ఏమీ లేకపోతే కనీసం ఒక రోజైనా ఇంట్లో చేర్చుకుని ఒక ముద్దైనా అన్నం పెట్టరు. హల్లెలూయా. మన ఉన్న స్థితిని బట్టే, మనం జీవిస్తున్న లివింగ్ స్టైల్ని బట్టే మనకి రెస్పెక్ట్ అనేది ఈ సమాజం ఇస్తుంది. కానీ దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఆయన అలా ప్రేమించలేదు. ఆయన ఏం చేశాడు? అల్పులేమి గనులేమి అందరికీ సమానముగా ఆయన రక్షణను ఆయన ఇచ్చిన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఇప్పుడైతే పాపము నుండి విమోచింపబడి దేవునికి మీరు దాసులయ్యారు కనుక పరిశుద్ధత కలుగుటే. ఎవరు వెళ్తారు పరలోకానికి? పరిశుద్ధమైన జీవితం జీవించిన వారే, వారి విలువైన సమయాన్ని దేవునికి ఇచ్చిన వారే. పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట అసాధ్యము, దేవుని చూడలేము. ఆనాడు కూడా ప్రియమైన బిడ్డలారా, పాత నిబంధనలో మరి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళాలంటే యాజకుడు ఏ పాపము చేసి ఉండకూడదు. ఒకవేళ పాపము చేస్తే ఏమవుతుంది? చనిపోతాడు. పరిశుద్ధత లేకుండా లోపలికి దేవుని మందిరంలోనికి తొక్కడానికి లేదు. దేవుని పట్టణంలోనికి వెళ్ళడానికి, ఆ పరలోక పట్టణంలోనికి వెళ్ళడానికి మనకి ఎంట్రీ లేదు. ట్రెస్పాసెస్ నాట్ అలౌడ్ అని పెడతారు. బయట వారు లోపలికి ప్రవేశించడానికి అర్హత లేదు, ప్రవేశము లేదంటారు. ట్రెస్పాసెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అంటాడు. అంటే బయట వ్యక్తులకి, ఆ సంస్థలోని వ్యక్తులకి, సంబంధం లేని వ్యక్తులకి బయట నుండి ప్రవేశము లేదు. కానీ మనం ఎవరి సంస్థకు చెందిన వారం? దేవుని యొక్క సంస్థకి మనం చెందిన వారం కనుక ఆయనకు మనం దాసులమై ఉన్నాము కనుక, పరిశుద్ధత జీవించాము కనుక దాని ఫలం ఏమిటంటే నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఇంకా అక్కడికి వెళితే ఇంకా దేవుడు ఒకసారి నిత్య జీవము పొందుకున్న తర్వాత ఇంకా మరలా ఈ లోకముతో పనే లేదు. ఈ స్వాతంత్రం దినమున మరి ఈ విధంగా దేవుణ్ణి మనము ఆరాధించుటకు ఆయన ఇచ్చిన కృపను బట్టి ఆయన ఎంతగానో మరి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. చాలా ఉంది, అయినప్పటికీ మనకు సమయం లేదు, ఇంచుమించు 2 అవుతుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం.